Family. It's me Shiny. Welcome to our YouTube channel Shiny Vibes 1613. Make sure to like, share and subscribe. Let's get into the video. This video is all about my 10 classmates. హాస్టలర్స్ వరకు చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాము. మేము మాత్రం 20 మెంబర్స్ పైనే చాలామంది ఉన్నాము, కానీ గెట్ టుగెదర్కి మాత్రం కొంతమంది వచ్చారు. వి మెట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 9 years అన్నమాట. చాలా మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము చిన్నప్పుడు 4th to 10th వరకు మేము కలిసి చదువుకున్నాము. మాకు అంత చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి. అంత చిన్న వయసులోనే హాస్టల్లో ఉండి మా పనులు మేము చేసుకొని స్కూల్కి వెళ్ళి అసలు సూపర్ ఉండేది మొత్తం. నేను ఇంతకుముందు షార్ట్ పోస్ట్ చేశాను కదా, ఈ పాప ఎవరి పాప మీకు గుర్తుంటే కమెంట్ చేయండి. ఈ క్యూటీ పేరు ఆరాధ్య. చాలా క్యూట్ ఉంది కదా పేరుకి లాగానే. మా బండి ఒళ్ళో కూర్చోబెట్టించుకొని మీ మమ్మీ కొడుతుందే రోజు అని అడుగుతుంది. మీరే వినండి. తీసుకెళ్ళి చెట్టు కింద కూర్చోబెడితే ఆయన కొట్టుకోలేదు. మమ్మీని కొడదావా? ముద్దు పెట్టుకుంటావా మమ్మీని? డాడీ ఇష్టం, మమ్మీ ఇష్టం. పాప మాత్రం భయపడిపోతుంది, వాళ్ళ మమ్మీ ముందే ఉంది. అందుకే మేమందరం మీటింగ్ ప్లేస్ గుండదల అని ప్లాన్ చేసుకున్నాము. అక్కడ అందరం మీట్ అయిన తర్వాత చర్చ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. చర్చ్లో ఈ చిన్న వీడియో క్లిప్ తీశాను, చూడండి. చర్చ్లో ప్రేయర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. మేమేం ప్లాన్ చేసుకోలేదు, అప్పటికే లంచ్ టైం అయిపోయింది. సో మా వాళ్ళు ఒక రెస్టారెంట్ చూశారు, అక్కడికి వెళ్తున్నాం. ఇంకా చర్చ్ దగ్గర నుంచి బయటికి రాగానే ఆటోలు ఉంటాయి. ఈ పాప మా ఫ్రెండ్ రజనీ వాళ్ళ పాప, క్యూట్గా ఉంది కదా. మా బండి అయితే ఎక్కడ నరికేస్తా ఉంటుంది. చిన్న పిల్లలు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు క్యూట్గా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. నేను ఈ వీడియో ఎప్పుడు జూన్ నెలలో రికార్డ్ చేశాను. ఎండలు బీభత్సంగా ఉన్నాయి అప్పుడు. అసలు పిల్లలు కూడా బాగా అలసిపోయారు. చూడండి, మోక్ష క్యూట్ ఇంకిస్తుంది వాళ్ళ మమ్మీకి. నేను ఎప్పుడు యాంకరింగ్ చేయలేదు చెల్లి. రెస్టారెంట్కి రీచ్ అయిపోయాము. మీకు విజయవాడలో ఈ ప్లేస్ తెలుసా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా బండి వీడియోని తెల్లగా తీయమంటుంది, నేనేమో నో షూరిటీ అని చెప్తున్నాను. కొంతమంది చర్చ్లో కలిసి ఇంకొంతమంది రెస్టారెంట్లో కలిసాము. చాలా ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అట్లానే హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. అందరం ఇంకా రెస్టారెంట్ లోపలికి వెళ్తున్నాము. అప్పుడే 1 o'clock వరకు టైం అయిపోయింది అసలు తెలియకుండానే. మా వాళ్ళు చూడండి, కెమెరా తిప్పగానే మంచిగా స్టడీగా నుంచుంటున్నారు ఆ కెమెరాకి హాయ్ చెప్పడానికి. నాకు మోక్ష పాపని చూశారు కదా, వాళ్ళ మమ్మీ ఇదిగోండి రజని, పింక్ డ్రెస్లో ఉంది. ఇది నంది పాప. మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, జన్నత్ మండికి వెళ్ళాము. పివిపి దగ్గర ఉంటుంది అది. లోపల సీటింగ్ ఇంకా ఫ్రీ అవ్వలేదన్నారు. కొంచెం సేపు వెయిట్ చేయమంటే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. ఓకే, ఇట్స్ టైమ్ టు గో ఇన్ సైడ్. మా వాళ్ళు చూడండి మళ్ళీ హాయ్ చెప్తారు మళ్ళీ.
చికెన్ చూసారా, హాయ్ చెప్పబడ్డ తెగ సిగ్గుపడిపోతుంది అసలు. రెస్టారెంట్లో మా అందరికీ ఒకటే సీటింగ్ ఇమ్మని అడిగాము, కానీ ఆ టైంకి అవైలబుల్గా లేదన్నారు. సో మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇది కొంచెం టెంట్ హౌస్ లాగా ఉంది, పట్టలేదు మేమందరం. సో తినడానికి కంఫర్ట్గా ఉండదని ఇంకా ఎదురుబొదురుగా కూర్చున్నాము. చాలా కబుర్లు చెప్పుకున్నాము, ఇంకా చిన్నప్పటి మెమరీస్, స్కూల్ మెమరీస్, హాస్టల్ మెమరీస్, ఇంకా పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో చాలా షేర్ చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ కదా, అందరూ చాలా ప్యూర్గా ఉండేవాళ్ళు. అప్పుడు మెమరీస్ ఇప్పుడు మాట్లాడుకుంటుంటే హార్ట్ చాలా హ్యాపీనెస్తో నిండిపోయింది. అండ్ ఫుడ్ వచ్చేంత వరకు అట్లా క్యూట్ వీడియోస్ తీసుకొని మేము మాట్లాడుకున్నాము. అండ్ ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయ్యారు కదా, వాళ్ళ టైమింగ్స్ బట్టి కొంతమందికి కుదరలేదు. ఇంకా ఫుడ్ వచ్చేసింది. ఇది చిల్లీ చికెన్, నెక్స్ట్ డ్రాగన్ చికెన్, ఇది వచ్చేసరికి చికెన్ పకోడీ టైప్ ఉంది, కొంచెం ఫ్రైడ్ది. మేము ఇప్పుడు తినేది చికెన్ 65, ఇంకా అందరు తింటున్నాము. మేము నెక్స్ట్ చికెన్ జ్యూసీ మంది ఆర్డర్ పెట్టాము, మా టేబుల్ దగ్గరికి వచ్చేసింది, మేము తినడం ఇంకా స్టార్ట్ చేసాము. వాళ్ళేమో అటు సైడ్ వాళ్ళేమో మిక్స్డ్ మంది ఆర్డర్ పెట్టారు, చాలా 3-4 వెరైటీస్ వచ్చాయి. ఇంకా మేము ఇంకా ఏమేమి ఫుడ్ తిన్నామో చూడండి. మా వాళ్ళు అంతమంది ఉన్నా మంది మొత్తం ఫినిష్ చేయలేకపోయారు. ఎంతైనా బాయ్స్ తిన్నట్లుగా గర్ల్స్ తినలేరు కదా. మాకు స్టార్టింగ్లో 3 సెక్షన్స్ ఉండేవి, తర్వాత అవి 2 సెక్షన్స్ చేశారు. మళ్ళీ ఆ 2 సెక్షన్స్ వాళ్ళని 10th షఫుల్ చేశారు. ఏ సెక్షన్కి బి సెక్షన్, బి సెక్షన్కి ఏ సెక్షన్. వాళ్ళకి ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందిగా, ఏదో ఒకటి మర్చిపోతారు అనుకున్నాను, సెక్షన్స్ మర్చిపోయారు. అట్లా మేము ఫుడ్ తినేసి ఇక వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు అందరూ. ఆశాకి బండికి ట్రైన్ ఉంది, అందుకే ఫస్ట్ వాళ్ళని పంపించాలి, అందుకే స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళు. రెస్టారెంట్లో ఉన్నప్పుడే ట్రైన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. నందిని నేను ఇక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళాము. సో ఇంకా అందరూ ఫైనల్గా బాయ్ చెప్తున్నారు. మీకు ఇప్పుడు ఒక బాయ్ కనిపిస్తాడు, ఎవరో కాదండి మా ఆశా వాళ్ళ తమ్ముడు, బాయ్ చెప్తున్నాడు. ఇంకా నందిని నేను డ్రాప్ చేయడానికి వెళ్ళామని చెప్పాను కదా, స్పీడ్గా వెళ్ళి వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి వచ్చేసాము. మళ్ళీ రిటర్న్ మేము 2015 to 16 బ్యాచ్. మన బ్యాచ్ వాళ్ళు ఎవరైనా నేను 10thలో ఏ సెక్షనో కమెంట్ చేయండి. ఇంకా ఆరాధ్య పాపకి భయం పోయింది, ఇంకా మా అందరికి ఇంకా బాగా చెప్తుంది తన స్టైల్లో. Lots of love you, baby. Like that, our day filled with lot of good memories, good food and good vibes. మీరు కూడా మాకులాగా ఇలా గెట్ టుగెదర్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా మనసుకి హ్యాపీగా ఉంటుంది, చాలా మెమరీస్ మీరు రీకాల్ చేసుకోవచ్చు. అక్కడే చిన్న క్యూట్ గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము, చూసేయండి. At last we ended our day like that. Thanks for watching guys. Make sure to like, share and subscribe my channel Shiny Vibes 1613. Follow for more.